హాయ్ అండి, ఈరోజు వచ్చేసి మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి. ఈరోజు వచ్చేసి లైట్ హౌస్కి అయితే వెళ్తున్నానండి. ఈరోజు తిరువనంతపురంలోని కేరళలోని తిరువనంతపురంలో విఎన్ఎం లైట్ హౌస్ అనమాట. ఇక్కడైతే మనం టికెట్ అయితే తీసుకున్నామండి. 10 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో ఇక్కడైతే పార్కింగ్ అయితే చేసుకోవచ్చు, కార్ పార్కింగ్ ప్లస్ బైక్ పార్కింగ్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మనం లోపలికి వెళ్ళేసి చూద్దామండి. ఇది వచ్చేసి అరేబియా సముద్ర తీరంలో ఉన్న ఒక లైట్ హౌస్ అనమాట. దీన్ని దీపస్తంభం అని తెలుగులో అంటామన్నమాట. సముద్రంలో ప్రయాణించే ఇది నావలకు, అదేవిధంగా పెద్ద పెద్ద పడవలకు, బోట్లకు అయితే దారి చూపడానికి ఉపయోగపడుతుంది లైట్ హౌస్. ఈ లైట్ హౌస్ దాదాపు 1972లో అయితే కట్టారండి. దీని ఎత్తు సుమారు 36 మీటర్లు, దాదాపు 118 అడుగులు అనమాట. ఇది సముద్ర మట్టం నుండి దీని లైట్ హౌస్ 35 కిలోమీటర్ల వరకు దారి చూపడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఈ లైట్ హౌస్ కోవలము ప్లస్ విఎన్ఎం బీచ్ మధ్యలో ఉంటుంది. ఈ లైట్ హౌస్ పై భాగం నుండి చూస్తే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. చూడండి, లోపలికి వెళ్ళేసి చూద్దామండి. సో ఈ లైట్ హౌస్ అయితే మీకు చూపిస్తున్నాను, చూడండి ఎంత బాగుందో. సో పైకి వెళ్ళి చూస్తే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. కొన్ని అయితే ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ కొన్ని అయితే పోస్టర్లు అయితే పెట్టారు, మంచి మంచి పోస్టర్లు, లైట్ హౌస్ సంబంధించిన పోస్టర్లు. మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్న వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు నచ్చితే వీడియో నచ్చితే మీరు కంపల్సరీ లైక్ అయినా చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. అండి, లైట్ హౌస్ నుంచి వ్యూ అయితే చూశారు కదండి, ఎంత బాగుందో. నాకైతే చాలా 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 బాగా నచ్చిందండి. మొత్తం గ్రీనరీ అండి, మొత్తం కొబ్బరి చెట్లు. అదే కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ అంటారనమాట. సో ఇది కోవలం బీచ్ అనమాట. చూడండి, కోవలం బీచ్ ఇది గూగుల్ అలాగే ఉంటుందన్నమాట ఫోటో. సో పైనుంచి అయితే గాలి అయితే చాలా చాలా విపరీతంగా ఉందండి. పైనుంచి వ్యూస్ అయితే చాలా చాలా అద్భుతంగా ఉంది. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఖచ్చితంగా మీరు తిరువనంతపురం వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. అయితే బాగా ఏజ్ పర్సన్స్, ఓల్డ్ ఏజ్ పర్సన్స్ అయితే వద్దండి, ఎందుకంటే పైకి అయితే ఎక్కలేరు. సో ఇది వచ్చేసి మండే వచ్చేసి హాలిడే అండి. సో మనం అయితే చూసేసాము, మళ్ళీ కిందికి అయితే వెళ్ళి చూద్దాము. నాకైతే చాలా చాలా బాగా అనిపించిందండి. లిఫ్ట్లో నుంచి అయితే మనం కిందికి అయితే వచ్చేస్తాము. కింద వ్యూస్ అయితే చూపిస్తాను అండి. పిల్లలు ఆడుకునే ప్లేస్ కూడా ఉందండి. చూడండి, మీకు నచ్చుతుంది. అదేవిధంగా కింద నుంచి బీచ్ అయితే కూడా చూడొచ్చండి. చాలా చాలా బాగుంది.